నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. अच्छा है, प्रभु यीशु मसीह के नाम में आप सबको जय मसीह। అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. मैं विश्वास रखता हूँ आप सब लोग अच्छा है। మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. मैं आप लोगों के लिए हर दिन प्रार्थना करते आ रहा, आप लोग भी मेरे लिए प्रार्थना करते रहना। దేవుని వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. परमेश्वर का वचन को मनन करने के लिए परमेश्वर हमें रोज अवसर दे रहे, इसलिए हम परमेश्वर के लिए धन्यवाद देने, कितना धन्यवाद देने से भी उतना कम है। మనం అంత్యకాల సంభవాలను గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. हम युगांत का अंत का समय का घटना के बारे में मनन करते आ रहे। ప్రభు యొక్క రాకడ గురించి, సంఘం ఎత్తబడుట గురించి, అలాగే క్రీస్తు విరోధి ప్రత్యక్షత, వాని పాలన గురించి గతంలో మనం చూసాం. प्रभु यीशु मसीह का दूसरा आगमन, कलेशिया उठा जाएंगे, उसके बाद जो मसीह का विरोधी शैतान राज्य करने के बाद के बारे में हमने देखा है। ఈ రోజు మరొక విషయాన్ని మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 19, 20, 21 వచనాన్ని చదువుకుందాం. आज सुबह के समय एक बात को हम देखेंगे, मत्ती 24 अध्याय का 19, 20, 21. 19, 20, 21 पद हम पढ़ेंगे। मत्ती 24 का अंत समय में, आखिरी समय में होने वाली घटना के बारे में। मत्ती 24 अध्याय का 19, 20, 21। उन दिनों में जो गर्भवती और दूध पिलाती होंगे उनके लिए हाय हाय, प्रार्थना किया करो कि तुम्हें जाड़े में या सप्त के दिन भागना ना पड़े, क्योंकि उस समय ऐसा भारी क्लेश होगा जैसा जगत के आरंभ से ना अब तक हुआ और ना कभी होगा। ప్రభునందు ప్రియులారా, ఈ రోజు మనం శ్రమల కాలాన్ని గురించి చూస్తాము. आज क्लेश के समय के बारे में हम देखेंगे। అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు సంభవిస్తాయి. प्रियो, कलेशिया उठा जाने के बाद है ना, संसार के ऊपर अविश्वासी लोगों के ऊपर 7 साल क्लेश होंगे। అదే 7 సంవత్సరాలు మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠం ముందు సంఘానికి ఒక సమావేశం జరుగుతుంది. దాన్ని క్రీస్తు న్యాయపీఠం అంటారు. प्रियो, उसी 7 साल में संसार में पृथ्वी के ऊपर अविश्वासी लोगों को बहुत क्लेश होंगे, लेकिन विश्वासी लोग प्रभु के साथ 7 साल स्वर्ग में रहेंगे, प्रभु के साथ मुलाकात होंगे। అయితే ఈ 7 సంవత్సరాల శ్రమలని గురించి మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి థియరీల్ని మనం చూస్తాము. ये जो 7 साल का क्लेश के बारे में कई प्रकार का शिक्षा है इसमें भी। అయితే మనం లేఖనాల నుంచి మనకి చాలా సమయం తక్కువగా ఉంది కనుక క్లుప్తంగా ధ్యానం చేద్దాం. हम वचन से ही देखेंगे 7 साल का क्लेश के बारे में। ఈ 7 సంవత్సరాలు శ్రమలు అని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అని ఒకవేళ మీరు అడిగితే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 మీరు తర్వాత చదివి చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు. प्रिय, आप लोग ऐसा पूछ सकते मेरे से 7 साल क्लेश कैसा होंगे करके। यदि आप लोगों को चेक करने से दानियल किताब 9 अध्याय का 24 से 27 पद आप लोग बाद में पढ़ सकते। అక్కడ మనకి 70 వారాల ప్రవచనం అనేది కనబడుతుంది. वहाँ एक भविष्यवाणी है 70 सप्ताह के बारे में। దాని గురించి నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. उसके बारे में मैं याद दिलाता हूं आप लोगों को। 70 వారాలు అంటే ఒక యాంగిల్లో ఇర్మియా ప్రవచనాన్ని బట్టి 70 సంవత్సరాలు అని మనం చెప్పుకోవచ్చు. इर्मिया भविष्यवक्ता भी कहा है 70 सप्ताह के बारे में। దాని అర్థం 70 సంవత్సరాలు అని కూడా చెప్పుకోవచ్చు. इसका मतलब 70 वर्ष, 70 हफ्ता है। హప్తా కాదు, సంవత్సరాలు. 70 वर्ष है। దేవుడు వారు సబ్బాతుని మీరినందుకు శిక్షగా ఈ 70 సంవత్సరాలు లేదా 70 వారాలు వాళ్ళకి శిక్షగా విధించాడు.
जो प्रियो पुराना नियम में इसराइल लोग है जो विश्राम का दिन होता है ना, उस दिन को तोड़ दिया, इसलिए परमेश्वर उनको 70 वर्ष का सजा के लिए सौंपा है। దినవృత్తాంతం 2వ గ్రంథం 36:21 మనం ఆ మాటలు చూస్తాము. दूसरा इतिहास 36 अध्याय का 21 पद में ये बात को हम पढ़ते हैं। సరే, దీన్ని బైబిల్ పండితులు అర్థం చేసుకోవడానికి లెక్కలు గట్టి ఇలా చెప్పారు. త్వరగా చెప్పేసి ముందుకెళ్తాను. जो बाइबल का शिक्षा देने वाला पंडित लोगों ने ऐसा कहा, 77 అంటే 77s 70 को 7 बार गुना करने से 70 7 7 के साथ 490 సంవత్సరాలు అవుతుంది. 419 साल होगा। ఒక వారం 7 సంవత్సరాలతో పోల్చి దీన్ని లెక్కేశారు అనమాట. 70 వారాలు 490 సంవత్సరాలు. हाँ प्रियो, एक हफ्ता एक साल के साथ तुलना किया। ఒక వారం 7 సంవత్సరాలతో లెక్కించారు. एक हफ्ता 7 साल के साथ तुलना किया। అది మనకి లేఖనాల్లో కూడా ఉంటది. ఆది కాండంలో ఇంకా కొన్ని చోట్ల మనం చూస్తాము. ये सारे बात उत्पत्ति कई जगह में हम पढ़ते हैं। దీన్ని 3 భాగాలు చేస్తే 7 వారాలు 62 వారాలు 1 వారం అని మనం చూస్తాం. इसको 3 भाग करने से 7 हफ्ता 62 हफ्ता 1 हफ्ता। ఈ 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞని అతిక్రమించిన కారణాన్ని బట్టి వారు చెరకు వెళ్తారు. ये 70 वर्ष इसराइल लोग परमेश्वर की आज्ञा को तोड़ने की वजह से परमेश्वर उनको क्लेश में उनका सौंप दिया। ఈ 70 సంవత్సరాల చెర తర్వాత ఇశ్రాయేలీలు తిరిగి స్వదేశానికి వెళ్తారు. इस 70 साल के बाद इसराइल लोग बंधुआई से छूट के अपने देश में चले जाते। వాగ్దానం చేయబడిన మెస్సయ్య తిరిగి వస్తాడు. जो मसीहा यीशु मसीह दोबारा जिसने वायदा किया वो दोबारा आएंगे। వాగ్దానం దావీదుకు వాగ్దానం చేయబడిన రాజ్యం కూడా తిరిగి అతనికి ఇవ్వబడుతుంది. जो दाऊद के लिए भी प्रतिज्ञा किया गया एक राज्य के बारे में, वो राज्य भी स्थापन होगा। కాబట్టి ఈ 70 వారాలని మనం 400 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నప్పుడు అందులో 6 సంఘటనలు జరుగుతాయి. దానియేలు గ్రంథంలో మనం చూడొచ్చు. इस 70 साल में हम दानियल किताब में पढ़ते 6 घटना घटते हैं। అవి ఇప్పుడు మనం వివరించడానికి సమయం లేదు, మీరు చదివి చూడండి. आप लोगों को पढ़ने से समझ में आता है। 69 వారాలు గడిచిపోయినాయి, ఇంకొక వారం మిగిలి ఉంది, అది ఇంకా నెరవేరలేదు. अभी 69 सप्ताह खत्म हो गए, अभी एक ही हफ्ता हो रहे। దాన్ని కొంచెం మనం ఆలోచన చేస్తే అర్థహశస్త ఏలుబడి కాలం 20వ సంవత్సరం. जो पुराना नियम में एक राजा था हर्षहस्ता, उस राजा का पालन में का शुरुआत में होता है। క్రీస్తు పూర్వం 445వ సంవత్సరం. मसीह के पहले 445 वर्ष में शुरू हुआ। యెరూషలేం మందిరాన్ని నిర్మించాలని ఆజ్ఞ ఇవ్వటం మనం చూస్తాం. उस समय वो राजा ने यरूशलेम में मंदिर बनाने के लिए अनुमति दिया। కాబట్టి దీన్ని ఏమని చెప్తారంటే మొదటి 7 వారాలు అంటే 49 సంవత్సరాలు పాత నిబంధన చివరికి నెహెమ్యా కాలం నుంచి మలాకి వరకు వచ్చేటువంటి ఆ కాలాన్ని మొదటి 7 వారాలు అని చెప్తారు. ఇంకోసారి నిదానంగా చెప్పండి. ఇందులో మనం 3 భాగాలు చేసుకున్నాం కదన్నా. 7 వారాలు 62 వారాలు 1 వారం. సో ఈ 7 వారాలని మళ్ళా దీన్ని 7 ఏళ్ళు చేస్తే 49 సంవత్సరాలు వస్తుంది. ఇది పాత నిబంధన చివరి వరకు అంటే నెహెమ్యా నుంచి మలాకి వరకు వచ్చే కాలాన్ని ఈ 7 వారాలు అంటారు. प्रियम पुराने नियम में नेहम्या किताब से मलाकी किताब तक जो है वो 7 सप्ताह का समय करके बोलते हैं। ఆ తర్వాత మిగిలిన 62 వారాలని మనం కూడితే 432 సంవత్సరాలు వస్తుంది. అది యేసుక్రీస్తు వచ్చే వరకు మెస్సియా వరకు ఆ లెక్కను చెప్తారనమాట. उसके बाद
मलाकी से यीशु मसीह आने तक 62 हफ्ता है। ఇలాగను మనం జ్ఞాపకం చేసుకుంటే యూదుల క్యాలెండర్ ప్రకారం మనమైతే 365 66 పెట్టుకుంటాం, వాళ్ళకి 360 రోజులు మాత్రమే ఉంటాయి. ये यहूदियों का कैलेंडर किसे होता है? సో మనం చెప్పుకున్నట్లుగా అక్కడి నుంచి అంటే నెహెమ్యా కాలం నుంచి నీసాను నెలలో క్రీస్తు శకం 32 నుంచి ఆ తర్వాత ఏప్రిల్ 6వ తేదీ వరకు గనుక చూస్తే ఈ లెక్కలు కడితే, సరే ఈ లెక్కలన్నీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారు, త్వరగా వెళ్ళిపోతున్నాను. 1,73,880 రోజులు అవుతుంది. 1,73,880 రోజులు అవుతుంది. బ్రదర్ ఇవన్నీ చెప్పిన వాళ్ళకి అసలు అర్థం కాదు. పొద్దున్నే మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, త్వరగా వెళ్ళిపోదాం. సో ఈ విషయంలోకి వెళ్ళిపోండి డైరెక్ట్ చాలు. ఓకే ఓకే. సో దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటగా చివరి వారం ఉంటది. ఈ చివరి వారం ఇంకా జరగలేదు. 69 వారాలకి 70 వారాలకి మధ్యలో ఉన్న కాలాన్ని కృపాకాలం అంటారు. अभी ये जो सारे बात युगांत के बारे में हम पढ़ रहे, अभी अंत के समय में है हम ये जो 70 हफ्ता में है वचन में सारे गहरे बातें हम नहीं समझ पाएंगे. पूरा 70 हफ्ता नियुक्त किया गया परमेश्वर ने ये संसार अंत होने के लिए. अभी हम आखिरी हफ्ता में पहुंच गया. సరే, ఇప్పుడు ఈ శ్రమల కాలం ఎవరికి అనేది మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు, శ్రమలు ఎవరికి అని మనం జ్ఞాపకం చేసుకుంటే 2 రకాల ప్రజలు ఉంటారు ఈ శ్రమల కాలంలో. अभी यहाँ क्लेश होंगे करके हमने पढ़ा ना, अंत के समय में क्लेश उठाने के बाद क्लेश होंगे. ये क्लेश किसके ऊपर होंगे? 2 प्रकार का लोग होता है क्लेश में. ఒకటి అన్యులకు, రెండవది యూదులకు. एक पहला अन्य जाति लोगों को क्लेश होंगे, दूसरा परमेश्वर का जन यहूदी लोगों को भी क्लेश होंगे. ఎందుకంటే వీరు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించని కారణాన్ని బట్టి. क्योंकि ये 2 लोग अन्य जाति लोग यीशु मसीह को स्वीकार नहीं किया, यहूदी लोग भी यीशु मसीह को स्वीकार नहीं किया, इन दोनों को क्लेश होंगे. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమల కాలంలో సంఘం ఉండదు. एक बात ध्यान में रखना, क्लेश आएंगे, 7 साल का क्लेश होंगे, संसार के ऊपर पीड़ा होंगे. उस समय विश्वासी लोग यहाँ नहीं रहेंगे, क्लेश चले जाते हैं प्रभु के पास. అయితే ఈ రోజుల్లో కొంతమంది సంఘం శ్రమల కాలంలో ఉంటుంది అని కొన్ని బోధలు చేస్తా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. क्लेश आज कुछ लोग गलत शिक्षा लेके आते हैं, क्लेशों के बीच में क्लेशा भी होता है करके, विश्वासी लोग भी होता है करके, नहीं होता है. వాళ్ళు చెప్పేటువంటి రెఫరెన్స్ ఏంటంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనాన్ని చూపించి ఇలా చెప్తారు. ఒకసారి చదవండి అన్నది ప్రకటన 13. वो प्रकाशित वाक्य 13 अध्याय का 10 पद के अनुसार वो लोग ऐसा बोलते हैं. प्रकाशित वाक्य 13 का 10 पद, प्रकाशित वाक्य 13 अध्याय का 10 पद में, प्रकाशित वाक्य 13 का 10 पद, जिसको कैद में पढ़ना है वो कैद में पड़ेगा, जो तलवार से मरेगा अवश्य है कि वो तलवार से मारा जाएगा. पवित्र लोगों का धीरज और विश्वास इसी में है. అక్కడ పరిశుద్ధుల ఓర్పు కనబడుతుందని ఉంటది. సో అక్కడ దాన్ని చూపించి వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధుల ఓర్పు అంటే వీళ్ళు సంఘమే అనేటువంటి ఒక తప్పు బోధన చేస్తారు. यहाँ पवित्र लोगों का धीरज ये बात को लेके बोलते, क्लेशों के बीच में विश्वासी लोग भी क्लेश भी रहेंगे करके शिक्षा देते. गलत है ये. కానీ ప్రకటన వాళ్ళు ఎవరయ్యా అంటే సంఘం కాదు, శ్రమల కాలంలో ఉన్న పరిశుద్ధులు. लेकिन ये लोग कौन है? ये लोग क्लेश नहीं है, ये क्लेश का समय में, जो पीड़ा का समय में विश्वास किए हुए लोग है ये लोग. వాళ్ళు ఎవరు రక్షించబడతారో వాళ్ళ గురించిన వివరాలు కూడా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాము, మీరు తర్వాత చదవండి. ये लोग कौन है? प्रकाशित 7 अध्याय में हम देख सकते हैं. రైట్, ఇప్పుడు శ్రమలు 2 రకాలుగా ఉంటాయి. మనం క్లుప్తంగా వాటిని త్వరగా ఆలోచించేద్దాం. 2 प्रकार का क्लेश होता है, 2 प्रकार का लोगों के ऊपर हम उसको देख लेंगे.
ప్రకటన గ్రంథాన్ని మనం ఒకసారి గనక కులంకుషంగా ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. 19వ అధ్యాయంలో తిరిగి సంఘం తిరిగి వస్తుంది. 5 నుంచి 18వ అధ్యాయం వరకు ఈ భూమి మీద సంభవించబోయే శ్రమలను మనం చూస్తాం. प्रकाशित वाक्य 4 अध्याय में कलेशा उठा ले जाता है प्रभु ने। 19 अध्याय में कलेशा दोबारा पृथ्वी के ऊपर वापस आएंगे। 5 से 18 अध्याय तक जो क्लेश संसार के ऊपर कैसा कैसा होता है उसके बारे में बताया। ఒకసారి చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. प्रकाशित वाक्य 14 अध्याय को 14 9 ब्रदर అవునన్న. 9 पद हम पढ़ेंगे। 14:9 प्रकाशित वाक्य 14 अध्याय का 9 पद में, फिर इनके बाद एक और तीसरा स्वर्गदूत बड़े शब्द से एक कहता हुआ आया, जो कोई उस पशु और उसकी मूर्ति की पूजा करे और अपने माथे या अपने हाथ पर उसकी छाप ले, అన్న చదవండి. वो परमेश्वर का प्रकोप की नीरी मदिरा जो उसके क्रोध के कटोरे में डाली गई है पिएगा, और पवित्र स्वर्गदूतों के सामने और मेमने के सामने आग और गंधक की पीड़ा में पड़ेगा। మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే గత వారంలో చూసినట్లుగా క్రీస్తు విరోధి తన యొక్క ముద్రని 666 ని వేస్తాడని మనం చెప్పుకున్నాం కదా. पिछले हफ्ता भी हमने सुना मसीह का विरोधी 666 अपने हर एक व्यक्ति का माथे के ऊपर डाल देता है करके। ఎవరైతే ఆ ముద్రను వేయించుకుంటారో వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందని ఇప్పుడు మనం చదువుకున్నాం. प्रियो, जिसके माथे के ऊपर 666 नंबर होता है उसके ऊपर परमेश्वर का प्रकोप होता है। అలాగే మనం 6వ అధ్యాయం 12 నుంచి చూస్తే ఒక రెండు వచనాలు అక్కడ చదువుదాం చూడండి. 6వ అధ్యాయం 12 నుంచి 6 अध्याय का 12 पद को हम देखने से 6 अध्याय का 12 पद से हम देखते, जब उसने 6वीं मुहर खोली तो मैंने देखा कि एक बड़ा भूकंप हुआ और सूर्य कंबल के समान काला और पूरा चंद्रमा लहू के समान हो गया। అన్న చదవండి. आकाश के तारे पृथ्वी पर ऐसे गिर पड़े जैसे बड़ी आंधी से हिलाकर अंजीर के पेड़ के से कच्चे फल जड़ते हैं। आकाश ऐसा सरक गया जैसा पत्र लपेटने से सरक जाता है, और हर एक पहाड़ और टापू अपने अपने स्थान से ढल गया। ఇంకా చదవండి. तब पृथ्वी के राजा और प्रधान और सरदार और धनवान और सामर्थ लोग और हर एक दास और हर एक स्वतंत्रता पहाड़ों की कुहों में और चट्टानों में जा छिपे, और पहाड़ों और चट्टानों से कहने लगे, हम पर गिर पड़ो और हमें उसके मुंह से जो सिंहासन पर बैठा है और मेमने के प्रकोप से छिपा ले। పిల్లలు ఇక్కడ మనం చదువుతా ఉంటే చాలా భయాన్ని కలిగించే సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. यहाँ इस पदों को पढ़ने से भयानक घटना घटने वाली है आने वाले समय में। గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది, దయచేసి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని దాయండి అని కొండలతో గృహలతో ఆ రోజుల్లో ఉన్నటువంటి గనులు, భూరాజులు, సహస్రాధిపతులు కేకలేస్తారట. प्रकोप का दिन आया, ये जो प्रधान लोग सरदार लोग पुकारेंगे हमें बचाओ करके। కాబట్టి ప్రియమైన వారలారా, అది చాలా భయంకరమైన దినం. एक भयानक दिन आएंगे। ఈ శ్రమల కాలాన్ని 2 భాగాలుగా చెప్తారు. ये जो क्लेश को 2 प्रकार का वर्णन कर सकते हैं। వీటిని నేను జస్ట్ చెప్పుకుంటా వెళ్తాను, చదవం, సమయం లేదు. ఆ రెఫరెన్స్లు ఇస్తాము, అలాగే ఏం జరిగిద్దో చెప్తాను, మీరు రాసుకొని కొంచెం ఆలోచన చేయండి. आपको लिखना चाहे तो लिख के पढ़ सकते। మొదటిది శ్రమల కాలం అంటారు. पहला क्लेश का समय है। ఇందులో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒక 4 సంఘటనలు చెప్తాను చూడండి. जो क्लेश का समय में 4 घटना घटते हैं। ఒకటి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవదూతలు ఏం చేస్తారంటే 4 మూలల నుంచి గాలి రాకుండా ఆపేస్తారనమాట. సో ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో నెంబర్ 1 గాలి రాకుండా ఆపేస్తారు. प्रकाशित वाक्य 7 अध्याय का पहला पद के अनुसार स्वर्गदूत ने क्या करता है ना, चारों को तरफ का हवा को बंद कर देते।
ఆలోచించండి, గాలి లేకపోతే మనం ఎలా బ్రతకగలం? सोचिए उन दिनों में हवा नहीं होने से कैसा जिएंगे इंसान। రెండవది ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆకాశం నుంచి 5 మనుగుల బరువు ఉండే వడగండ్ల వర్షం పడుతుంది. వడగండ్ల వర్షం. प्रकाशित वाक्य 8 अध्याय का 7वें पद में ऊपर से आग की तरह जो अम, अम, आग बरसेंगे। ఆ దెబ్బతో కొంతమంది చనిపోతారు. उसकी वजह से भी ओले ओले गिरेंगे। प्रकाशित वाक्य 8 का 7 में वो उसमें से आग भी निकलेंगे, उसकी वजह से भी बहुत लोग मरेंगे। ఆ తర్వాత 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నీళ్లు చేదైపోతాయి. నీళ్లు తాగటానికి సాధ్యం కాకుండా నీళ్ళన్నీ చేదుగా మారిపోతాయి. 8 का 10 के अनुसार प्रियोम जो पानी पूरा पीने के लायक नहीं होता है, कड़वी हो जाता है। ఇప్పుడు మనం రకరకాల నీళ్లు తాగుతున్నాం కదా, రేపొద్దున శ్రమల కాలంలో ఉన్న వాళ్ళకి కనీసం తాగటానికి మంచి నీళ్లు కూడా దొరకవు. आज हम कई प्रकार का पानी पी रहे हैं ना, जो लोग प्रभु में विश्वास नहीं किया वो लोग क्लेश का दिन में उनको पीने के लिए पानी भी नहीं मिलेंगे। అలాగే భూలోకం అంతా చీకటి కమ్మింది. 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అంతా చీకటి, వెలుగు లేకుండా 3వ భాగం అంతా చీకటి అయిపోయింది భూమి మీద. 8 अध्याय का 12 पद के अनुसार पूरा संसार अंधेरा हो जाएगा। ఒకసారి ఆలోచించండి, ఒక ఇల్లుంటే 4 రూములు ఉంటే, ఒక రూమ్ లో కొడుకు, ఒక రూమ్ లో కూతురు, ఒక రూమ్ లో భార్య, ఒక రూమ్ లో భర్త ఉన్నారు అనుకోండి. एक बात सोचिए, एक घर में 4 कमरा है, 4 कमरा में एक कमरा है, बच्चे पति पत्नी है। ఇప్పుడు సడన్ గా కరెంట్ పోయింది, అలాగే చీకటి గమ్మింది, ఒక గదిలో ఉన్న వాళ్ళు ఇంకో గదిలోనికి రాలేరు. एकदम अचानक लाइट चला गया, एक कमरा में कुछ लोग, दूसरा कमरा में कुछ लोग, लाइट चलने से कुछ लोग दूसरा कमरा में नहीं आ पाएंगे, उसी समय लाइट नहीं है। దాని గురించే తెలుగులో ఇక్కడ ఒక పాట ఉంది, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు గుట్టుకొకరై అనాథులై అరిచే రోజు అనే ఒక పాట ఉంది. एक गाना भी है तेलुगु में प्रियम, एक दूसरे के साथ नहीं मिल पाएंगे। రెండవది మహాశ్రమలు. दूसरा बहुत बड़ा क्लेश है। భూమి ప్రారంభించిన మొదలుకొని ఇంతవరకు అలాంటి శ్రమలు ఎప్పుడు సంభవించి ఉండవు. पृथ्वी जगत के सृष्टि के पहले से कभी भी आज तक ऐसा क्लेश नहीं हुआ, लेकिन आने वाले दिनों में बहुत बड़ा क्लेश होंगे। 8వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 8:13. 8 का 13 पद देखो, जब मैंने फिर देखा तो आकाश के बीच में एक उखाब को उड़ते और ऊंचे शब्द ये कहते सुना, उन 3 स्वर्गदूतों की तुराई के शब्दों के कारण जिनका फूंकना अभी बाकी है, पृथ्वी के रहने वालों पर हाय हाय हाय। చూసారా, అయ్యో అయ్యో అనేటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. हाय 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 करके हम पढ़ते उन दिनों में। సో ఇక్కడ జరిగేటువంటి కూడా సంఘటనలు ఒక 2-3 చెప్పేసి నేను ముగిస్తాను. 2-3 बात मैं बताता हूं बड़े क्लेश में क्या होता है करके। ఈ గతించిన శ్రమల్లో వాటిని 3.5 సంవత్సరాలు అంటారు. ఆ 3.5 సంవత్సరాల్లో సాధారణంగా ఉంటాయి శ్రమలు. प्रियो 7 साल में पहला 3.5 साल में एक आसान तरीका का क्लेश होता है। అయితే గడిచిన ఆ తర్వాత మిగిలిన 3.5 వారాలు కొంచెం కఠినంగా ఘోరంగా ఉంటాయి. बाकी का 3.5 साल महाक्लेश होता है। ఎందుకంటే మనం 70 వారాల ప్రవచనంలో చివరి వారం చెప్పుకున్నాం కదా, ఆ చివరి వారం ఈ శ్రమల కాలంలో జరుగుతుంది. जो 70 हफ्ता मैंने बोला, 70 हफ्ता का आखिरी हफ्ता ये इन बातों में होता है, महाक्लेश में होता है। మొదటి 3.5 సంవత్సరాలు యూదులతో నిబంధన చేసుకొని తానే ఒక క్రీస్తుగా ప్రత్యక్షపరచుకొని సహజంగా వెళ్తా ఉంటాడు 3.5 సంవత్సరాలు. पहला 3.5 साल तक मसीह विरोधी यहूदी लोगों को वाचा बांध के उनके साथ चले जाता है। ఆ తర్వాత అతను బలిని, ఆ తర్వాత వాళ్ళతో చేసిన నిబంధనను భంగం చేసి తాను క్రూరంగా ప్రవర్తిస్తా ఉంటాడు. ఇశ్రాయేలీయులు దాన్ని ఒప్పుకోరు, ఎదిరిస్తారు క్రీస్తు విరోధిని. उसके बाद वे मसीह यहूदी लोग भी शैतान को खिलाफ होता है। అప్పుడు ఈ క్రీస్తు విరోధి చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఒకవైపు నుంచి దేవుని ఉగ్రత వస్తా ఉంటది, ఒకవైపు నుంచి క్రీస్తు విరోధి కూడా
ఆ విడవబడిన వారి మీద, ముఖ్యంగా దేవుని పిల్లల యూదుల మీద చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. उस समय मसीह विरोधी यहूदी लोगों के ऊपर बहुत कठिनाई से व्यवहार करता है। అందులో మనం చూస్తాము 9వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చూస్తే మిడతలు వస్తాయట, భూమిలోంచి మిడతలు 6 నెలలు మనుషులను కుట్టి బాధ పెడతా ఉంటాయి. 9 अध्याय के 1 से 11 पद तक उस समय टिट्टियां आता है, 6 महीने तक टिट्टियां लोगों को खाता है। ప్రియులారా, ఆ మిడత కుడితే, ఒక్కసారి కుడితే 6 నెలల వరకు ఆ బాధ, ఆ మంట, ఆ తీవ్రత ఉంటదట. एक बार वो टिट्टियां काटने से है ना 6 महीने तक उसका असर होता है, दर्द होता है। అలాగూ 6 నెలలు విడవబడిన వారిని అవి కరిచి బాధ పెట్టడానికి వాటికి అధికారం ఉంటది. 6 महीने तक वो परेशानी करता है। రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే 16వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచకుండా విడవబడతారో వారికి బాధాకరమైన చెడ్డ పుండ్లు కలుగుతాయట. 16 अध्याय का दूसरा पद में हम पढ़ते हैं, जो लोग प्रभु में ग्रहण नहीं करते उनको दुखदाई फोड़ा निकलेगा शरीर में। వాటి వలన కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు, చాలా తీవ్రమైన బాధని వాళ్ళు అనుభవిస్తారు. उसके द्वारा ना लेट पाएंगे ना सो पाएंगे, बहुत वेदना दर्द होता है फोड़ा की वजह से। ఆ తర్వాత సూర్యునికి మనుషులను కాల్చే శక్తిని దేవుడిస్తాడట. उसके बाद परमेश्वर ने सूरज को ऐसा सामर्थ्य देता है इंसानों को जलाने का। 16వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. 16 अध्याय का 8वें पद में ये बात को हम देखते। ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుని కిరణాలు మన మీద డైరెక్ట్ గా పడకుండా మధ్యలో ఒక పొర ఉంది, దాన్ని ఓజోన్ పొర అంటారు. प्रियो, अभी सूर्य का जो किरण हमारे ऊपर सीधा नहीं पड़ रहा आजकल, परमेश्वर बीच में उसके लिए एक ओजोन करके एक रखा है। దాన్ని రేపొద్దున చాప చుట్టేసినట్లుగా తీసి పక్కన పెడతాడు, ఆ ఓజోన్ పొరను పూర్తిగా తొలగిస్తాడు. कल घटना क्लेश का समय में परमेश्वर उस चीज को हटा देता है। అప్పుడు సూర్య కిరణాలు, లంబ కిరణాలు మన మీద నేరుగా పడతాయి. उस समय सूर्य का किरण हमारे ऊपर सीधा पड़ेंगे, చాలా మంది కాలి బూడిదైపోతారట. लोग मर जाएंगे, जल जाएंगे। ఈ విధంగా మనం చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. మనం ముగింపుకొద్దాము. ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఇష్టానుసారంగా లోకంలో పాపంలో జీవించిన వారు నరకానికి వెళ్ళేది తర్వాత సంగతి కదా. నరకానికి శాంపిల్ భూమి మీదే 7 సంవత్సరాలు దేవుడు చూపిస్తాడు. प्रियो, एक बात, जो लोग प्रभु के ऊपर विश्वास नहीं करते हैं ना, वो लोग नरक में जाएंगे, पक्के बात है। लेकिन नरक में जाने के पहले भी उनका जीवन में 7 साल मतलब बहुत पीड़ा या क्लेश आ जाएंगे। ఈ బాధలన్నీ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటారట చాలా మంది. बहुत लोग इस पीड़ा को सहन नहीं कर पाते, आत्महत्या करना चाहता है। కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకోవటానికి అవకాశమే ఉండదు. लेकिन आज तो हम आत्महत्या कर सकते, लेकिन उन दिनों में आत्महत्या करने से भी लोग नहीं मरेंगे। ఎందుకంటే ఒకవేళ ట్రైన్ కింద పడాలని వెళ్ళి ట్రైన్ పట్టాల మీద పడుకుంటే ఆ రోజు అటువైపు ట్రైనే రాదట. यदि कोई व्यक्ति उन दिनों में क्लेश से बचने के लिए ट्रेन के नीचे, ट्रेन की पटरी के ऊपर जाके मरना, सुसाइड करना चाहता है, तो ट्रेन उस तरफ नहीं आता है। బాయిలో పడి చనిపోదాం అనుకుంటే బావి అక్కడి నుంచి మాయమైపోయిందట. यदि कोई कुएं में कूद के मरना चाहिए तो कुएं भी वहां से गायब हो जाएंगे। 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం, ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. 9 अध्याय का 6 पद में पढ़ते, उन दिनों में मौत का लोग खोज करते लेकिन उनको नहीं मिलते वो। చాలా విచిత్రం. ఈ రోజున మరణం నుంచి తప్పించుకోవటానికి మనం దారులు వెతుకుతున్నాం. ఆ రోజున విడవబడిన వారు తట్టుకోలేక మరణించటానికి దారులు వెతుకుతారు, కానీ అవకాశం ఉండదట. ఖచ్చితంగా 7 సంవత్సరాలు శ్రమలు అనుభవించాల్సిందే. आज मौत से बचने के लिए बहुत कोशिश कर रहे हैं, उन दिनों में, आने वाले दिनों में मौत के लिए ढूंढेंगे लेकिन वो नहीं मिलेंगे हमको। ఇంత జరిగినా గాని ప్రజలు మారకపోవడం చాలా ఆశ్చర్యం అండి. इतना होने से भी इतना सुनने के बाद भी लोग नहीं बदलेंगे। చూడండి 9వ అధ్యాయం 20వ వచనం చదవండి. 9 अध्याय का 20 पद हम पढ़ेंगे। 9 का 20 पद, 9 अध्याय का 20 पद।
बाकी मनुष्यों ने जो उन मरियम से ना मरे थे, अपने हाथों के कामों से मन ना फिराए कि दुष्ट आत्माओं की और सोने और चांदी और पीतल की पत्थर और काठ की मूर्तियों की पूजा ना करें, जो ना देखे ना सुन ना चल सकती है। ఇంత జరిగినా గాని వాళ్ళు మార్పు చెందకపోవటం, ఈ విగ్రహారాధన అపవిత్రమైన వాటిని వదలకపోవటం నిజంగా ఆశ్చర్యం. इतना बड़ा घटनाओं को देखने के समय भी लोग नहीं बदलेंगे, अपनी मूर्ति पूजा को नहीं छोड़ते। ప్రియులారా, మరి ఇంతవరకు మనం ముగించుకుందాం. మరి ఈ రోజు మీకు అర్థమైందో లేదో గాని 7 ఏండ్ల శ్రమలలో చాలా భయానకమైన సంఘటనలు జరగబోతా ఉన్నాయి. प्रियो 7 साल में आने वाला 7 साल में क्लेश उठाने के बाद बहुत क्लेश आ जाएंगे अविश्वासी लोगों के ऊपर, यहूदी लोगों के ऊपर। కాబట్టి మరలా చెప్తున్నాను, మనం ఈ మాటలు వింటూ ఉండగా మనలను ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చి మనల్ని రక్షించి ఈ భయంకరమైన శ్రమల్లో ఉండకుండా మనల్ని తప్పించబోతున్నందుకు మొదటిగా మనం ప్రభుని స్తుతించాలి. प्रभु हमें बचाया, हम प्रभु को धन्यवाद देंगे। అయితే ఎవరో ఇంకా ప్రభువుని నమ్మకుండా ఉన్న వాళ్ళు ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉండబోతుండగా వారి కోసం ప్రార్థన చేద్దాం, వారికి ప్రభువుని పరిచయం చేద్దాం. आज सुबह के समय यदि प्रियो जो प्रभु के ऊपर विश्वास नहीं करने से नहीं करेंगे, और हमने जो विश्वास किया हम प्रभु के बारे में प्रचार करेंगे। కాబట్టి నేను ఈ మాటలు వింటున్న మీరందరూ రక్షించబడ్డారని నమ్ముతున్నాను. ఒకవేళ రక్షించబడకపోతే విడవబడటం ఎంత ఘోరమో మరొకసారి విన్నాం గనక ఇప్పుడైనా ప్రభువుని మీ హృదయంలో చేర్చుకొని రక్షించబడి రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. जो विश्वास नहीं किया, विश्वास करने के लिए प्रभु का वचन कहता है। ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మనం ఆయన నమ్మిన మనకి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడో, క్రీస్తు న్యాయపీఠం ముందు దాన్ని బహుమతుల ప్రధాన కూటం అని కూడా అంటారు. प्रभु की इच्छा है तो अगले हफ्ता विश्वासी लोगों को क्या इनाम मिलने वाली है उसको बताऊंगा। ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనల్ని బలపరిచి నడిపించునుగా. प्रार्थना के साथ हम बैठेंगे, परमेश्वर हमें सहायता करे। प्रियो, आज सुबह के समय प्रभु ने अच्छा अवसर हमारा सबका जीवन में दिया। हम सबको उद्धार दिया। आने वाले दिनों में बहुत क्लेश होंगे, महाक्लेश होंगे, बड़े क्लेश होंगे। ऐसे क्लेश आ जाएंगे हवा तक भी नहीं मिलेंगे श्वास लेने के लिए। जो सूर्य है ना जला